అప్ టు థర్డ్ డే ఐ డిడ్ ఆల్ ది విపస్సన అని చెప్తున్నాను. ఫ్రమ్ థర్డ్ డే వెన్ ఐ ఫస్ట్ సా యూ ఐ కంప్లీట్లీ లాస్ట్ మై మైండ్ ఇలా చెప్పానమాట. చెప్పగానే ఓకే తను ఇంకేమనలేదు. అంటే తను ఏమంటుంది, ఒక సపోజ్ నవ్వింది అనుకో, నేను ఇంకా సెలరీ అయిపోతాను, అర్థమైపోతుంది తనకు కూడా ఇష్టమేనని. కాబట్టి తను ఏమనుకుంటా ఓకే అని చెప్పేసి మళ్ళీ బుక్ చదువుతుంది. అంతే మరి స్టార్టింగ్ ఏ అమ్మాయిని అదే చేద్దాం. ఇక వెళ్తున్నప్పుడు ఇంకో విషయం చెప్పాలంటే, నేను తన వాట్సాప్ నేమ్ అడిగాను కదా, నాకు ఆల్రెడీ తన నేమ్ తెలుసు. ఎప్పుడు కరెక్ట్గా గంట ముందు తన నేమ్ నాకు తెలిసింది. ఎలాగంటే థ్యాంక్స్ గివింగ్ అయిపోయింది. 10 o'clock అలా థ్యాంక్స్ గివింగ్ అయిపోయింది. 11:30కి మేము అక్కడ చెప్పాను కదా వాల్యుబుల్స్ తీసుకోవడానికి వెళ్ళాలి. అప్పుడు ఇదంతా మాట్లాడుతున్నాం. ఇప్పుడు గంట ముందు ఈ 10:30కి మెత్తబాబు థ్యాంక్స్ గివింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, అంటే థ్యాంక్స్ గివింగ్ అంటారు దాన్ని మెత్తబాబు అంటారు. నేను అలా అనుకున్నాను, అదొక థ్యాంక్స్ గివింగ్ టైప్ లో నేను అర్థం చేసుకున్నాను. అందుకే థ్యాంక్స్ గివింగ్ అంటున్నాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. తెలుగులో ఒక పదానికి ఇంగ్లీష్ లో బోల్డ్ అని మీనింగ్స్ ఉంటాయంట. అందరూ వెళ్ళిపోయాం. థ్యాంక్స్ గివింగ్ అయిపోయిన తర్వాత ఎవరి రూమ్ కానీ వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో నాకు థాట్ ఏంటొచ్చిందంటే, ఒక ఐడియా వచ్చింది. ఎవరి పిల్లో కింద వాళ్ళ నేమ్ కార్డు ఉంటుంది కదా, తన పిల్లో దగ్గర కూడా తన నేమ్ కార్డు ఉంటుంది కదా. ఒకసారి ఇప్పుడు ఎవరు లేరు చూశాను, ఆలోచిస్తున్నాను, రూమ్కి వెళ్ళిపోతున్న దారిలో ఆలోచిస్తున్నాను. అప్పుడు వెంటనే తను ఎవరు లేని టైంలో వెళ్ళి తన నేమ్ కార్డు తీసుకుంటే తన నేమ్ తెలుస్తుంది కదా అండ్ ఐడియా వచ్చిందన్నమాట. కొంచెం ముందు వరకు వెళ్ళాను, రూమ్ వరకు. వెంటనే స్పీడ్గా వస్తుంది అనమాట గ్రూప్ మెడిటేషన్ వాళ్ళకి. అక్కడ ఎవరు లేరు. ఒక్క వాలంటీర్ ఉన్నాడు, వాలంటీర్ బయట ఉన్నారు. వాలంటీర్ ఏమొచ్చి అడిగాడు అనమాట, ఏం లోపలికి వచ్చి అంటే, ఆ లోపల నా బ్యాండ్ మర్చిపోయాను, హ్యాండ్ బ్యాండ్ అని చెప్పేసి అన్నాను. లోపలికి వెళ్ళి తన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఎవరు లేరు ఇదే మంచి టైం అని చెప్పేసి తన ప్లేస్ దగ్గరికి వెళ్ళి పిల్లో కింద చూశాను. ఇంకోటి ఉండదో ఇప్పుడు నేనైతే పెట్టాను పిల్లో కింద, తను పెట్టిందో పెట్టలేదు, పట్టించుకోకుండా ఊలేసిన నాకు నేమ్ తిరిగిపోతుంది. కానీ తన పిల్లో ఎత్తగానే తన నేమ్ కార్డు కనబడింది. వెంటనే నేమ్ కార్డు తీసుకొని పేరు చూసాను. నాకేం అర్థం కాలే. స్టార్టింగ్ ఇంత అర్థమైంది, లాస్ట్లో నాకు ఏంటి అర్థం కాలే. కొత్తగా అనిపించింది. పేరు చూడగానే మైండ్ దిమ్మ తిరిగింది. నాకేం అర్థం కాలేదు పేరు చదవగానే. వెంటనే జోబులో పెట్టాను. ఇప్పటికీ నా దగ్గర ఉంది ఆ నేమ్ కార్డు, ఇప్పటికీ నా దగ్గర ఉంది. చూపెట్టలేండి, ఆ నేమ్ కార్డు అయితే నా దగ్గర ఉంది. తన పేరు అవేంటి నేను డిస్కస్ చేయను ఇక్కడ, ఎందుకంటే ఇది నా సైడ్ స్టోరీ. ఇది నేనేం చేశాను, నేను ఒక అమ్మాయిని చూశాను, ఏం ఫీల్ అయ్యాను, తనకు ఎలా చెప్పాను అంతే. నేను తన సైడ్ స్టోరీ నాకు తెలియదు. నేను ఇక్కడ ఓన్లీ నా స్టోరీ చెప్పడం కోసం ఉన్నాను. నేమ్ కార్డు వెంటనే తీసుకొని వస్తాను. అప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత నేమ్ కార్డు చూసాను అనమాట. కొంచెం వెరైటీగా ఉంది నేమ్. అప్పుడు నేను వినలేదు. అది అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత ఎక్కడికి వచ్చాను, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వాల్యుబుల్స్ తీసుకోవడానికి. అప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. అన్నకు కూడా చూపెట్టాను, అన్నతో పాటు వచ్చాను కదా, అన్నకు కూడా చూపెట్టాను. అన్న నేమ్ ఇదే చేశాను. అన్నకు కూడా షాక్, ఏటర్ నేమ్ ఎలా ఉంది. అప్పుడు మాకు తెలియదు కదా తను తెలుగు అమ్మాయి అనేసి. నేనైతే నార్త్ అనుకున్నాను కదా, ఏమన్నా నేమ్ ఎలా ఉంది అసలు నాకు ఏ అర్థం కావట్లేదు ఏమో అని అంటే, ఒరే ఈ నేమ్ అయితే ఇప్పుడు వచ్చి చూడలేదు, తనైతే ఎక్కడో నార్త్ ఇండియా అమ్మాయో ఎక్కడో అస్సాం ఏదో నాకు తెలియదు, కానీ తనైతే అక్కడ దగ్గర ఇక్కడ కాదు అనేసి అన్నాడు. ఇంకా ఫోన్లో ఏదైతే అది అని చెప్పేసి ఏదో ఎక్కడో చేయింది కదా, కొంచెం చూద్దాం మాట్లాడి తెలుసు కదా అని చెప్పేసి వచ్చాను. అప్పుడు అందుకని ఫస్ట్ టైం తన నేమ్ వాట్సాప్ నేమ్ మై నేమ్ ఇస్ భీమేష్ వాట్సాప్ నేమ్ అనగానే తన నేమ్ చెప్పింది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ తన నేమ్ తెలియకపోతే క్లియర్ కట్గా విందును, కానీ ఆల్రెడీ నాకు తన నేమ్ తెలుసు కాబట్టి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. తన నేమ్ చెప్పగానే ఓకే అర్థమైపోయింది. ఇప్పుడు తను కూడా నీట్గా అడిగింది కదా, తను వెంటనే అడిగింది మాట. తనే అమ్మాయి అడిగింది, వెన్ డి యూ రోట్ లెటర్ అంటే, ఫ్రమ్ లాస్ట్ 5 days ఆన్వర్డ్స్ ఐ రోట్ దిస్ లెటర్ అని చెప్పేసి అన్నాను. అయిన తర్వాత తన లెటర్ తీసుకుంది. వెంటనే తీసుకుని టేక్ యువర్ టైం చెప్పాను మేడం, టేక్ యువర్ టైం, రీడ్ ఇట్ అండ్ లెటర్ గివ్ మీ రెస్పాన్స్ అని అనమాట. డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ రెస్పాన్స్, లెటర్ గివ్ మీ రెస్పాన్స్ అని అన్నాను. తర్వాత నువ్వు నీట్గా అర్థం చేసుకొని ఆలోచించుకొని నాకు రెస్పాన్స్ ఇయ్యి. ఏంటి అమ్మాయి కనిపించగా లవ్ లెటర్ ఇచ్చేయడమేనా? ఆల్సో పుట్ అ పేపర్ ఇన్ దట్ లెటర్ సో దట్ యూ కెన్ రైట్ ది రెస్పాన్స్ అని చెప్పనమాట. అంటే ఒకవేళ నీ దగ్గర పేపర్ లేకపోతే నీకు ఒక పేపర్ కూడా పెట్టాను నువ్వు రెస్పాన్స్ ఇవ్వడానికి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పెన్ దెన్ టేక్ దిస్ పెన్ అని చెప్పి పెన్ కూడా ఇస్తాను. నో ఐ హ్యావ్ పెన్ అన్నాను. నాకు షాక్. అంటే నా దగ్గరే పెన్ను పేపర్ నేను ఇస్తానా? అందరి దగ్గర బుక్ పెన్లు ఉన్నాయి, నేనే తొందరపడి స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇస్తాను. నేను అడిగాను, డిడ్ యూ హ్యావ్ పెన్ అంటే మళ్ళీ అడిగాను రెండోసారి. ఏమో పెన్ లేకపోతే తను రెస్పాన్స్ రాయాలనుకుంటే రాయడం మిస్ అయిపోతుంది కదా అని చెప్పి, డిడ్ యూ హ్యావ్ పెన్ అంటే ఐ హ్యావ్ పెన్ అండ్ బుక్ అంటే, ఓకే ఈవినింగ్ ఆర్ టుమారో గివ్ మీ యువర్ రెస్పాన్స్ ఇన్ దట్ లెటర్ అని చెప్పాను. ఓకే అన్నది, అయితే నేను చదివేసి చెప్తాను అన్నది. ఓకే అని చెప్పేసి వచ్చాను. వచ్చేస్తే ఈ అన్నాలు అక్కడ ఉన్నారన్నమాట. అన్నాలు అక్కడ ఉంటే అయితే మాట్లాడాను అన్నాను అన్నాను. అంటారు రూమ్ దగ్గర ముందు మాట్లాడుకుంటున్నారు. అయితే మాట్లాడాను అన్న, లెటర్ కూడా ఇచ్చారంటే, ఓ లెటర్ కూడా ఇస్తాను అన్నాడు. చూడండి, ఈ లెటర్ ఇచ్చే టైంలోని
ఎవరు లేరు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అనుకున్నాను. కానీ దూరం అంటే ఆ ముందు నా పక్కన ఒక కుర్చీ ఉంది, ఆ కుర్చీలో ఒక కూర్చొని చూస్తాడు. ఎవరు చూడలేదు అన్నట్టుగా అలా క్యాజువల్ గా తీసాడు, నేను చూసాను కదా. అంటే ఆడు మెడిటేషన్ చేయడానికి వచ్చిన గ్రూప్ మెడిటేషన్ లో ఆ అబ్బాయి చూస్తాడు అనమాట. ఆడికి ఇంకా ఫ్యూజులు ఎగిరిపోయాయి, మైండ్ బ్లాక్. ఆడికి ఈడు ఎప్పుడు చూశాడు, ఇప్పుడు మాట్లాడేస్తాడు, ఎప్పుడు చూశాడు, ఎప్పుడు లెటర్ రాస్తాడు అనేసి మైండ్ బ్లాక్. ఆడు ఇప్పుడు నేను అన్నకి లెటర్ ఇస్తే స్పీడ్ పరిగెట్టుకుని ఇంకా ఆనందం, ఇంకా పరిగెట్టుకుని అంటే చేయాల్సినవన్నీ నేను చేస్తాను. నా పక్క నుంచి నేను 100% పర్ఫెక్ట్. చూసాం, ఫీలింగ్స్ అన్ని లెటర్ రాయాలనుకున్నాం, లెటర్ రాసాం, ఫీలింగ్స్ అన్ని లెటర్లో పెట్టాం, తనతో మాట్లాడాలనుకున్నాను, మాట్లాడేశాను, లెటర్ ఇవ్వాలనుకున్నాను, లెటర్ ఇస్తాను, అంత అయిపోయింది. నా పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే తన నుంచి రెస్పాన్స్ మాత్రమే. నా పనులు 100% క్లియర్ చేస్తాను, నా పక్క నుంచి నేను చేస్తాను అన్ని పనులు అని నేను చాలా హ్యాపీ. ఇంకా స్పీడ్ పరిగెట్టుకుని అన్న దగ్గరికి వెళ్ళి అన్న లెటర్ ఇస్తాను, ఇంకా సూపర్ నేను చెప్పగానే ఈ కుర్రాడు నన్ను చూశాడు కదా సైలెంట్గా. ఆడొచ్చి భయ్యా ఎలాగిచ్చావు భయ్యా, ఎప్పుడు చూసావు భయ్యా, ఎప్పుడు మాట్లాడేస్తున్నావు భయ్యా, లెటర్ ఎప్పుడు రాసావు భయ్యా అంటే ఇదంతా గత వారం నుంచి జరుగుతుంది భయ్యా, ఫస్ట్ అదే 3rd డే నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ మధ్యలో పేపర్ రాసి మరి లెటర్ రాస్తా అంటే గ్రూప్ మెడిటేషన్ వల్ల పేపర్ జరుగుతుంది కదా అక్కడ రాసిస్తానని చెప్పాను. అయిపోయింది, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు నీట్గా తలస్నానం అన్నీ చేసుకున్నాను. తలస్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ 4 గంటలకి తలస్నానం, మాకు ఇంక మెడిటేషన్ ఎట్ లేదు. నీట్గా రూమ్కి వెళ్ళాను, తినేసాను, తలస్నానం ఇవన్నీ చేసుకుని నీట్గా ఆరబెట్టేసుకుని నీట్గా దూకొని తను 4 o'clockకి మళ్ళీ సెల్కి వస్తుంది కదా, అక్కడికి వచ్చి సెల్ తీసుకుని వెయిట్ చేస్తాను అనమాట తను వస్తుందని. యాజ్ యూజువల్గా తను వచ్చి డొనేషన్ అది ఇచ్చింది. నేను ఆ టైంలోని ఈ అన్న డొనేషన్ ఇస్తున్నాడు అనమాట. వెంటనే అన్న దగ్గరికి వెళ్ళి నించున్నాను, తను డొనేషన్ ఇచ్చి అక్కడ నించొని ఇంకెవరితో మాట్లాడుతుంది వాలంటీర్స్ తోటి. ఆ టైంలో నేను వెయిట్ చేస్తున్నాను, తనకు తెలుసు నేను వెయిట్ చేస్తున్నాను మాట్లాడడం కోసం అని చెప్పేసి. తను అక్కడ వెయిట్ చేస్తుంది, మాట్లాడుతూ వెయిట్ చేస్తుంది. కొంచెం నిమిషం టైం దొరికింది, వెంటనే వెళ్ళి డిడ్ యూ హ్యావ్ టైమ్ టు టాక్ అని అన్నమాట. తను వెంటనే యా ఐ హ్యావ్ టు గో బట్ couple of minutes is fine అన్నది. అంటే ఒక 2 నిమిషాలు అయితే పర్లేదు, మాట్లాడొచ్చు, ఇప్పుడు నేను వెళ్ళాలని అన్నది. వెంటనే ఓకే అని చెప్పేసి డిడ్ యూ రీడ్ ది లెటర్ అని అనమాట. నువ్వు లెటర్ చదివా అని అడిగితే నేను చదివాను, యా ఐ రెడ్ ఇట్ బట్ ఐ విల్ టేక్ సమ్ టైమ్ టు గివ్ ది రెస్పాన్స్ అన్నది. ఓకే చూడు, తను ఇంకా నో అని చెప్పలేదు, రెస్పాన్స్ ఇవ్వడానికి టైం అడిగింది. హ్యాపీ అనుకున్నాను, హ్యాపీయే. రెస్పాన్స్ ఇవ్వడానికి కొంచెం టైం అడిగింది కదా, అమ్మాయి సేఫ్ అనుకున్నాను. ఐఎమ్ సేఫ్ అయితే ఓకే టేక్ యూర్ టైం అని చెప్పాను, అయిపోయింది. నేనేమనుకున్నాను, తను రాత్రి ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది కదా, క్లాస్లో కానీ చెప్తుంది కావాలి రెస్పాన్స్, లెటర్ నాకు ఇచ్చేస్తుంది కావాలా, లేదు అంటే రేపు పొద్దున్న వెళ్ళిపోయే ముందు నాకు లెటర్ ఇస్తుంది కావాలా అనేసి అనుకున్నాను. నేనైతే ఇలా అనుకున్నాను. రాత్రి అంతా వెయిట్ చేస్తున్నాను ఇంగ్లీష్ క్లాస్లోని. ఒక పక్క వింటున్నాను కానీ ఒక పక్క ఏమో వెనక నుంచి పిలిచి ఇచ్చేస్తుందేమో అనేసి అనుకుంటున్నాను, ఇవ్వలేదు. వెళ్ళిపోయే ముందు కూడా వెనక్కి చూశాను, అంటే ఇంగ్లీష్ క్లాస్లో వెనక్కి చూశాను, ఇవ్వలేదు. ఆ తర్వాత రోజు చిన్నది ఉదయం గంటన్నర మెడిటేషన్ ఉంటుంది, అయిపోయినట్టే. ఆ మెడిటేషన్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసి ఎవరింట్లో కానీ వెళ్ళిపోవడమే, ఖాళీ చేసి. మెడిటేషన్ అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తున్నాను, తను చెప్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను. ఆ టైంలోనే ఈ పిల్లోస్ ఇవన్నీ ఒక పక్కన పెట్టేసి కొంచెం నీట్గా ఎవరు చుట్టుపక్కల ప్లేస్ వాళ్ళు నీట్గా చేసి వెళ్ళిపోమాట. అందరూ ఎవరి పనులు చేస్తున్నారు, నేను కూడా అన్ని ఎత్తేస్తున్నాను అనమాట. తను అక్కడ పనులన్నీ చేస్తుంది, మ్యాటీస్, ఈ పిల్లోస్, క్వశ్చన్స్ ఇవన్నీ అతను. నేను కూడా స్పీడ్గా పిల్లోస్ ఇవన్నీ ఎత్తేస్తున్నాను. అన్ని ఎత్తేస్తుంది క్లీన్గా అయిపోతే మళ్ళీ ఒక 2 పేపర్లు ఇసిరేసి ఆ 2 పేపర్లు అతను. అంటే తను ఇంకా అక్కడ చేస్తుంది, నేను చేయాలని చెప్పేసి. నేనేమనుకున్నానంటే తను ఎంతసేపు ఉన్నదంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాతో మాట్లాడుతుందేమో అని అనుకున్నాను. అందుకని నేను కూడా అలా టచ్ ఆడుతున్నాను అక్కడే. అయిపోయిన తర్వాత మాట్లాడలేదు, కుదరలేదు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇంటికి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్పీడ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఒక అరగంట వెయిట్ చేశాను, తను వస్తుందేమో మాట్లాడుద్దేమో అని. తను రాలేదు, వెళ్ళిపోయాను. అయితే ముందు రోజు నేను మాట్లాడినప్పుడు తనకు చెప్పాను కదా, నేను ఒక 3 weeks తర్వాత మళ్ళీ మీ ఊరికి రమ్మాలంటే వస్తాను, మనకు కలుద్దాం ఏంటంటే లేదు అని చెప్పింది కదా. ఆ తర్వాత రోజు సాయంత్రం మళ్ళీ మాట్లాడాను కదా, డిడ్ యూ రీడ్ ది లెటర్ అని అడిగాను కదా సాయంత్రం సెల్ తీసుకున్న టైంలోని. అప్పుడు అడిగాను అనమాట, నువ్వు వెళ్ళగలుగుతావు అని అడిగాను. హౌ విల్ యూ గో అంటే డిడ్ యూ గో సోలో ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని అడిగాను. నువ్వు ఒకదాన్ని వెళ్తున్నావు లేకపోతే ఫ్రెండ్స్తో అంటే, లేదు ఐ హ్యావ్ couple of friends, ఐ గో బై దమ్ అనమాట. కెన్ ఐ జాయిన్ అడిగాను అనమాట. అంటే మీరు వెళ్తున్నారు కదా, మీతో పాటు నేను జాయిన్ అవ్వచ్చు అని అడిగాను. ఎందుకంటే తను అలాగే వెళ్తుంది కదా, నాకు ఎలాగో ఏ ప్లాన్ లేదు. నేనైతే నార్మల్గా
హైదరాబాద్ ఇప్పుడు విపసన కోర్స్ అయిపోయిన తర్వాత నేను వెంటనే ఈ చుట్టుపక్కల నాగార్జున సాగర్ డ్యామ్ లో చుట్టుపక్కల సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని చూసుకుని శ్రీశైలం వెళ్దాం అనుకున్నాను. అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను తర్వాత చెప్తాను. శ్రీశైలం వెళ్దాం అనుకున్నాను. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి శ్రీశైలం. అయితే నేనేం చేశాను, తిని అడిగాను కదా కెన్ ఐ జాయిన్ విత్ యూ అనేసి. నేను ఎందుకు అడిగానంటే అంతా నాకు ఎలాగో ప్లాన్ లేదు కదా, తర్వాత ఎప్పుడు శ్రీశైలం వెళ్తాను లాస్ట్లోని, ముందు తినూరుకి వెళ్ళిపోతుందని చెప్పేసి తిని ఓకే అంటే కనుక ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ జాయిన్ యూ అని అన్నాను, ఐ కెన్ అకంపెనీ యూ అని అన్నాను అనమాట. తను ఏమొచ్చి లేదు లేదు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్తో వెళ్తాను అన్నది. అయితే సరే అన్నాను. రేపు ఉదయాన్ని కలుద్దామని అడిగాను అనమాట. నో ఐ విల్ టెల్ యూ, ఐ విల్ గివ్ యూ రెస్పాన్స్ అన్నది. ఓకే, నేనైతే కొంచెం పాజిటివ్గా ఉన్నాను. ఆ తర్వాత రోజు వెయిట్ చేస్తున్నాను, ఒకళ్ళు చూస్తే మాట్లాడదు ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. తనైతే రాలేదు, వెళ్ళిపోయాను. నాగార్జున సాగర్ డ్యామ్ చుట్టూ తిరిగేసాను. అయిపోయిన తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర బుద్ధవనం ఉంటుంది. అంటే విపసన తర్వాత విపసన పక్కన బుద్ధవనం ఉంటుంది అనమాట, పార్క్. ఈ పార్క్ అంతా చూసి నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్దాం అనుకున్నాను. ఆటో ఎక్కుతున్న టైంలోని సేమ్ తనలాంటి డ్రెస్ వేసుకుని ఎవరో అమ్మాయి బుద్ధవనంలోకి వెళ్తుంది. తనేమో అనుకుని స్పీడ్ పరిగెట్టుకు వెళ్ళాడు. చూసాక తను కాదు. అంటే అంత ఎగ్జైట్మెంట్, ఏమో ఇప్పుడైనా తనతో మాట్లాడేసి రెస్పాన్స్ తీసుకొచ్చేమో అనేసి. నేనేమనుకున్నానంటే తను ఖచ్చితంగా నాకు రెస్పాన్స్ ఇస్తుంది అనుకున్నాను. చెప్పింది కదా తను ఖచ్చితంగా నాకు రెస్పాన్స్ ఇస్తాను అన్నది. అండ్ నేనేమనుకున్నానంటే తను ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తుంది, ఏదో నో ఆర్ ఎస్ అని చెప్పేసి రెస్పాన్స్ ఇస్తుంది. కానీ ఇవ్వలేకపోయింది అనేసి నేను అనుకున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, తను ఇస్తుంది కానీ ఇవ్వలేకపోయింది, ఏదో కారణాల వల్ల ఇవ్వలేకపోయింది అని నేను అనుకున్నాను. అక్కడితో అయిపోయింది. శ్రీశైలం వెళ్ళాను. ఫస్ట్ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవన్నీ చూసుకుని శ్రీశైలం వెళ్ళాను. శ్రీశైలం ఇవన్నీ అయిపోయింది. 4 రోజులు తిప్పి కొడితే 4 రోజులు అన్ని ట్రావెలింగ్ అంతా అయిపోయింది. 4 రోజుల దగ్గర ట్రావెలింగ్ చేస్తాం, అంత అయిపోయింది. డైరెక్ట్గా ఇప్పుడేం జరిగిందంటే బెంగళూరు, నా లాస్ట్ స్టాప్ బెంగళూరు తర్వాత ఇంక ఇంటికి వచ్చేది అనుకున్నాను. బెంగళూరుకి వెళ్తున్న టైంలో అంటే నేను కేరళ అలిపి నుంచి బెంగళూరుకి వెళ్తాను అనమాట. ఈ ట్రైన్లో ఉన్నప్పుడు ఆలోచించాను, ఓకే బెంగళూరు తర్వాత నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక్కసారి అంతకు నాకు టైం లేదు, నేను తన గురించి ఆలోచించలేదు ఇంకా మర్చిపోయాను. ఈ 20 days ట్రావెలింగ్ చేసుకునేసరికి నాకు టైం అయిపోయింది. తన గురించి ఆలోచించడం టైం కూడా లేదు. రూమ్లో దిగడం, సామాన్లు పెట్టుకోవడం, వేరే ప్లేసెస్కి తిరగడం, మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ రూమ్ని చెక్అవుట్ చేసి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోవడం, ట్రైన్ ఎక్కడం, ట్రైన్ దిగడం, అలాగే గోల్గా అయిపోయింది. తన గురించి ఆలోచించడం కూడా టైం లేదు. అయితే ఈ అలిపిరి నుంచి బెంగళూరుకి వెళ్ళే టైంలో ట్రైన్లో తన గురించి ఆలోచిస్తాను అనమాట. ఓకే తన పేరు చెప్పింది కదా, ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఎత్తుకుదాం, తన ఇన్స్టాగ్రామ్ వస్తే కనుక మెసేజ్ చేద్దాం, నువ్వు కావాలనుకుంటే ఇప్పుడు కలుద్దాం అనుకుంటే మీ ఊరికి వస్తానని చెప్పేసి మెసేజ్ చేద్దాం. ఎందుకంటే ఒకవేళ తను ఇంట్రెస్టెడ్ అయితే బెంగళూరు నుంచి డైరెక్ట్గా తన ఊరికి వెళ్ళిపోయాం. అటు నుంచి అటు మా ఇంటికి వెళ్దాం, ఒక 2 రోజులు తనతో టైం స్పెండ్ చేసి ఒక వీకెండ్ అని చెప్పేసి అనుకున్నాను. మెసేజ్ చేశాను, రిప్లై ఇస్తుంది ఏమనేసి. అంటే ఇప్పుడు మెసేజ్ చేస్తే 2 days నేను బెంగళూరు ఉంటాను, ఈ రోజు 2 days అంటే ఒక 3 days దొరుకుతాయి కదా, 3 daysలో ఆలోచించుకొని తను చెప్తుంది ఆన్సర్ అని చెప్పేసి పెట్టనమాట మెసేజ్. తను మెసేజ్ ఇవ్వలేదు, రిప్లై ఇవ్వలేదు. నేను ఇంటికి వచ్చాను. అయితే మెల్లగా అలవాటు పడుతున్నాను. ట్రావెలింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రోజులు అలవాటు పడుతున్నాను. ఇప్పుడు తిప్పు కొడితే 4 months అయ్యింది. అంటే సెప్టెంబర్ అక్టోబర్ అనుకోండి, సెప్టెంబర్ అక్కడితో అయిపోయింది. సెప్టెంబర్ 29th విపసన నుంచి బయటకు వస్తాం కదా, అది అయిపోయింది అండి. ఇంకా 30-31 కదా, అది వదిలేయండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, కరెక్ట్ 4 months అయింది. జనవరి ఎండింగ్లో కరెక్ట్గా 4 months, నేను ఆ డేట్లు చెప్పను, కరెక్ట్గా ఎగ్జాక్ట్ 4 months తర్వాత, ఆ రోజు ఎగ్జాక్ట్ 4 months తర్వాత అదే రోజు నాకు జనవరి ఒక కాల్ వచ్చింది. జనవరి మంత్ ఎండ్లోని ఆ రోజు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఉదయాన్న నార్మల్గా ఆ రోజు ఎక్సర్సైజ్ 8:30 to 9:30, 10 అలా చేస్తున్నాను. ఆ రోజు కరెక్ట్గా 9:20, 9:15 అయ్యింది. ఎక్సర్సైజ్ మధ్యలో అన్నమాట. బర్పీస్ తీస్తున్నాను, నాకు ఇంకా గుర్తు, బర్పీస్ తీస్తున్నాను, ఆయాసం పడుతున్నాను, బర్పీస్ తీస్తున్నాను, పుషప్స్ చేస్తున్నాను, స్క్వాట్స్ చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. గ్యాస్పింగ్ శ్వాస పీల్చుకుంటూ ఉంటున్నాను, బ్రీతింగ్. ఆ టైంలో కాల్ వచ్చింది అనమాట.
కాల్ రాగానే అన్నోన్ నెంబర్ ఎవరో సేల్స్ వాళ్ళు కావాలా, ఈ క్రెడిట్ కార్డులు గట్రా కాల్ చేస్తుంటారు కదా, పర్సనల్ లోన్ గట్రా కావాలని చెప్పేసి అని ఎత్తాను. నార్మల్గా ఎత్తాను, ఎవరైనా ఫోన్లో ఎత్తగానే ఐఎమ్ టాకింగ్ టు భీమేష్ అనేసి అన్నదన్నమాట. ఐఎమ్ భీమేష్ అని అన్నాను. ఫిక్స్ అయిపోయాను, ఇదేదో పర్సనల్ లోన్ కోసం కంపెనీలో కాల్ చేసిన కాల్ కావాలని అనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అడుగుతారు కదా, ఐఎమ్ టాకింగ్ టు భీమేష్ అని. ఐఎమ్ టాకింగ్ టు భీమేష్ అన్నది. ఐఎమ్ భీమేష్ అని తను ఇంట్రడ్యూస్ చేసుకున్నమాట. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ దట్ గర్ల్ ఫ్రమ్ విపసన సెంటెన్స్ అనమాట. నాకు తన పేరు చెప్పగానే అర్థమైపోయింది తను కాల్ చేసింది. వెంటనే చూడు ఆమెతో మాట్లాడినప్పుడు చెప్పాను కదా, హార్ట్ ఒకసారి ఆగిపోద్దని చెప్పి, అంత వర్కౌట్ చేస్తున్న టైంలో అంత ఆయాసంతో ఇలా అనుకుంటున్న టైంలో ఒకసారి మై నేమ్ ఇస్ దిస్ అని చెప్పింది. మై నేమ్ ఇస్ సో అండ్ సో, ఐఎమ్ దట్ గర్ల్ ఫ్రమ్ విపసన అనేసి అన్నదన్నమాట. ఇలా అయిపోయింది. ఇంకా గ్యాస్పింగ్, ఇంకా ఆయాసం ఎక్కువైపోతుంది. అంటే ఐ నీడ్ సమ్ ఆక్సిజన్. అయ్యో కూర్చోలేకపోతున్నాను రా బాబు ఇక్కడ. తనకి నమ్మి కాల్ చేయడానికి, నా గురించి ఆలోచించి కాల్ చేయడానికి 4 months పట్టింది. అంటే 4 months నా గురించి ఆలోచించింది ఎంత కొంత, 4 months వరకు. ఇంకా అంటే బయటికి ఉన్నాను కానీ లోపలైతే ఫుల్ ఆనందం. వెంటనే ఎక్సైజ్ ఆపేసి పక్కకెళ్ళి మాట్లాడుతున్నాను అనమాట. ఆ రోజు 40 minutes మాట్లాడాం, త్రూ కాల్ 40 minutes మాట్లాడాం. తను కూడా మాట్లాడింది, నేను కూడా అలా మాట్లాడుకుంటున్నాం. తను చెప్పింది మాట, అది చాలా కష్టం కదా, దానికి కరేజ్ ఉండాలి కదా. అంటే నా గురించి కొంచెం ఒక అమ్మాయిని చూడగానే, తెలియని అమ్మాయిని తెలియని ఊర్లోని ఒక స్టెప్ ముందుకు వచ్చి మాట్లాడి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఆ కరేజ్ ఉండాలి కదా అన్నది. నేను కూడా థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్ దట్ అని అన్నాను. అంటే గుర్తించినందుకు థ్యాంక్స్. అక్కడ ఏదో వర్డ్ వాడాను, గుర్తురావట్లేదు. థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్ మీ థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్ మీ అని అన్నాను. అంటే నన్ను గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్ అని అన్నాను. అయితే తను కూడా చెప్పిందన్నమాట, ఇప్పుడు నీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా లిటరల్గా ఆ లెటర్ నా చేతిలో ఉంది అనేసి తను చెప్పింది. ఇంకా థ్యాంక్స్ ఫర్ దట్ అని అన్నాను. అంత బాగానే ఉంది, అన్ని మాట్లాడుకున్నాం. తను చెప్పింది మాట, నేను ఇది సెకండ్ టైము, నేను ఇంతకుముందు కూడా విపసనకి వెళ్ళాను. నాకు ఎప్పుడు కొంచెం స్ట్రెస్ ఎక్కువైనా విపసనకు వస్తాను, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నేను కూడా చెప్పాను అనమాట, నాకు స్టార్టింగ్ నుంచి తెలుసు 2020 నుంచి, కానీ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసింది విపసనకి ఎలా అప్లై చేయడం అని, అందుకే వెంటనే అప్లై చేసుకుని వచ్చాను. ఇలా మాట్లాడుకున్నాం. తనకి ఏదో హెల్ప్ కావాలి, అందుకే నాకు కాల్ చేసిందన్నమాట. ఏదో చిన్న పని ఉంది, చిన్న హెల్ప్ కావాలని చెప్పి నాకు అర్థమైంది. ఆ రోజు నీట్గా మాట్లాడుకున్నాం. అయితే తర్వాత రోజు మళ్ళీ కాల్ చేస్తాను ఇదే టైంకి. అంటే ఆ చిన్న పని ఉంది, తన హెల్ప్ చెప్పాను కదా, తను ఏదో చిన్న ఫేవర్ కావాలంది, చిన్న పని చేద్దామని చెప్పి తర్వాత రోజు కాల్ చేస్తాను. అది ఆ తర్వాత రోజు కోసం వెయిట్ చేస్తాను అనమాట. అన్ని మాట్లాడుకున్నాం. నేను ఇంకోటి ఏంటంటే, నేను చెప్పడం మర్చిపోయాను, నా లెటర్లోని ప్రతిదీ రాశాను. ఆమె తెలుగుగా మై నేమ్ ఇస్ భీమేష్, ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం అని రాశాను. నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఫోన్ నెంబర్తో పాటు నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా రాసనమాట. ఏమో నేను జెన్యూన్ కాదేమో అనుకోవచ్చేమో. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఐడి చూసి, నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్లో గట్టా పెడుతున్నవి ఇవన్నీ చూస్తాను కదా, రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఇవన్నీ చూసి, ఓకే జెన్యూనే, మంచోడే అని చెప్పేసి ఫోన్ చేయొచ్చేమని టైప్లోని ఆ రోజు నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవన్నీ చెప్పానమాట. కాబట్టి అవి కూడా మాట్లాడుకున్నాను ఆ 40 minutes కాల్లోని. ఓకే నువ్వు నా ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నట్టే, ఐ సీన్ సమ్ ఆఫ్ దెమ్ అని చెప్పింది, కొన్ని చూసానని చెప్పింది. నేను అప్పుడు తనకి సజెస్ట్ చేసినమాట కొన్ని వీడియోస్. తను అడిగింది, అప్పుడప్పుడు స్ట్రెస్ అయినప్పుడు ఇలాగ విపసన గట్ట వస్తున్నాను కదా, అలాంటప్పుడు కొన్ని వీడియోస్ సజెస్ట్ చేస్తాను చూడు అనేసి తనకి ఆ వీడియోస్ లింకులు కూడా పెట్టాను. అంటే కొన్ని పాడ్కాస్ట్లు, నేను కూడా పాడ్కాస్ట్ చేశాను మా ఫ్రెండ్ తోటి, అది కూడా చూడు, దీంట్లో కూడా మంచి నాలెడ్జ్ ఉంటుందని చెప్పేసి అవి కూడా పోస్ట్ చేశాను. దీంతోపాటు తను ఏమన్నదంటే, నాకు కూడా వీడియోస్ చేయాలని ఉంటుంది, నేను కూడా, మా ఫ్రెండ్స్ కూడా పాడ్కాస్ట్ చేస్తున్నారు, నేను కూడా వీరంత త్వరలో పాడ్కాస్ట్ చేస్తాను అని ఒక మాట అన్నది తను. నేను వెంటనే మైండ్లోని, అయితే నేను కూడా అడిగేద్దామేమో అనుకున్నాను, నాతో కూడా పాడ్కాస్ట్ చేస్తాడని థాట్ రాగానే వెంటనే నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు అడగకపోయినా అనుకో, సపోజ్ ఆ థాట్ నేను అడగకపోతే ఆన్సర్ ఎప్పుడు నోయే. ఒకవేళ డేర్ చేసి అడిగేస్తే మహైతే ఏమంటుంది, నో అంటది. ఎలాగో నోయే అని ఫిక్స్ అయిపోయాను. డేర్ చేసి అడిగేసాను అనుకో, ఇప్పుడు తను ఆలోచిస్తుంది, నో చెప్పాలా ఎస్ చెప్పాలా. నో చెప్పేస్తే అప్పట్లాగా అనుకునేది జరిగినట్టు, కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. లేదు ఎస్ చెప్పేస్తే అంత పాడ్కాస్ట్ వచ్చినట్టు. అంటే లైఫ్ లాంగ్ నాకు ఇంకో మూమెంట్ ఉంటుంది చెరిష్ అవ్వడానికి. ఇప్పుడు చూడు, తను ఇంట్రెస్టెడా నాట్ ఇంట్రెస్టెడా, లేకపోతే ఇప్పుడు
ఇది ఎంత దూరం వెళ్తుంది ఇవేంటి నాకు తెలియదు. సపోజ్ ఇవేంటి జరగకపోతే అక్కడికక్కడ తనతో కనెక్షన్ కట్ అయిపోయినా సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్ని చెప్తున్నాను తన గురించి, అంటే ఇది ఒక మూమెంట్ నాకు చెరిష్ చేసుకోవడానికి ఫ్యూచర్లో నాకు లైఫ్లో ఈ మూమెంట్స్ ఉంటాయి. తెలియని ప్లేస్కి వెళ్ళిన తర్వాత 10 days ఒక కాలేజ్ టైప్లో గడిపాము, అక్కడ ఒక అమ్మాయిని చూసి ఇవన్నీ మూమెంట్స్ చెరిష్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు తనతో ఒక పాడ్కాస్ట్ చేసేస్తే లైఫ్ లాంగ్ అంటే అదొక స్వీట్ మెమొరీ, అదొక మెమొరీ నేను ఎప్పటికైనా చెరిష్ అవుతాను. ఓకే, ఒక అమ్మాయితోటి ఒక పాడ్కాస్ట్ చేశాను నా ఛానల్లో, ఒక పాడ్కాస్ట్ ఫస్ట్ అమ్మాయి తన అనేసి టైప్లోనే, అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఏదైనా ఒక అమ్మాయితో పాడ్కాస్ట్ చేద్దామని. ఆ అమ్మాయి వై నాట్ షీ అని టైప్లోని, తినేందుకు అవ్వకూడదు టైప్లోని అడుగుదాం అనుకుంటున్నాను. ఇవన్నీ ఆలోచిస్తున్నాను. అడిగద్దాం మా అయితే ఏం చెప్తుంది, నో అని చెప్తుంది ఎందుకని చెప్పి వెంటనే నువ్వు నాతో పాడ్కాస్ట్ చేస్తావా, నువ్వు ఎలాగో పాడ్కాస్ట్ చేయాలనుకుంటున్నావు కదా, నాతో పాడ్కాస్ట్ చేస్తావా అని అడిగేశాను. తనగానే తను కూడా చెప్పాడు కదా ఇంతకుముందు, తను నార్మల్గా పీస్ఫుల్గా, అంటే చాలా కామ్గా మాట్లాడుద్ది, మరీ ఏం కంగారు పడదని చెప్పి తను కూడా చాలా రిలాక్స్డ్గా వై నాట్, ఐఎమ్ షూర్ విల్ డూ ఇట్ అని అన్నది. అంటే నేను కూడా ఖచ్చితంగా చేస్తాను, ఐఎమ్ వాంటింగ్ టు డూ ఇట్, అంటే నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. అయితే వెన్ విల్ బి డూ పాడ్కాస్ట్ వెంటనే అడిగిస్తాను, వెన్ విల్ బి డూ పాడ్కాస్ట్ అని, ఇంకా ఛాన్స్ తీసుకోకూడదు వెంటనే అడిగద్దు అని. అప్పుడు తను అన్నమాట, ఫస్ట్ నా ఫ్రెండ్స్తో చేస్తాను, నా ఫ్రెండ్స్తో చేసిన తర్వాత కొంచెం నాకు కూడా అర్థమవుతుంది కదా, అప్పుడు నీతో చేస్తాను అనేసి అన్నదన్నమాట. అయితే ఇంకా సూపర్, ఇంకా మైండ్లో అమ్మయ్య ఒకటి ఫిక్స్ అయిపోయింది, ఒక పాడ్కాస్ట్ తనతో వచ్చినట్టే అని ఫిక్స్ అయిపోయాను. ఇలాగన్నీ మాట్లాడుకున్న తర్వాత తను చెప్పింది మాట, చిన్న హెల్ప్ వచ్చింది, నువ్వు చెయ్యగలవు అని అనుకుంటున్నాను, ఐ థాట్ యూ కెన్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అని చెప్పింది. ఓకే, ఐ కెన్ హెల్ప్ యూ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పాను, వీరంత వరకు చేస్తానని చెప్పాను. అయితే తర్వాత రోజు అదే టైంకి కాల్ చేస్తాను అన్నది. తర్వాత రోజు కాల్ చేసింది, ఆ పని అంతా చేసాం, తను హెల్ప్ అడిగింది, ఆ పని అంతా అయిపోయింది. ఆ పని అని చెప్పను, ఆ పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో తనకు అడిగానమాట, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అని. ఎందుకు అంటే చూడండి, ఇవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు ఈ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత నేను క్లియర్ కట్గా డేటింగ్ ఎలా చేయాలి, లవ్ ఎలా చేయాలి, లవ్ చేసే ముందు ఏటేటి మైండ్లో పెట్టుకోవాలి, చేస్తున్న ప్రాసెస్లో ఏటేట్ చేయాలి, కొన్ని పాయింట్స్ నీట్గా రాసుకొని మీకు చెప్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, నేను ఏం చేశాను, ఇవన్నీ ఎందుకు చేశాను అనేసి. అయితే నేను అడిగాను వెంటనే, నేనైతే చూడు, ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రెండ్షిపే చేస్తాను, ఒక అమ్మాయితో లవ్ చేస్తే లవ్వే చేస్తాం. అది నేను ఎప్పుడు అలాగే ఉంటాను క్లారిటీగా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఆ అమ్మాయిని ఫస్ట్ లవ్ చేయమంటే చేయదు కాబట్టి మెల్లిగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అప్పుడు లవ్ చేస్తే పడిపోతారు అమ్మాయిలు అని అనుకుంటారు. నేను ఎప్పుడు అలా అనుకోను. ఎందుకంటే నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అంటే అమ్మాయి కూడా ఫ్రెండ్షిప్ అనుకుని ఫ్రెండ్షిప్ చేస్తుంది. నువ్వు ఫ్రెండ్షిప్ అంతా చేసిన తర్వాత ఒకసారి లవ్ అంటే నువ్వు ఫ్రెండ్షిప్ విలువలేనట్టు. కొన్నిసార్లు అలా జరుగుతుంది, అంటే ఇద్దరు ఏ ఇంటెన్షన్స్తో లేకుండా ఓన్లీ ఫ్రెండ్షిప్ ట్రూ టు దేర్ హార్ట్ చేస్తున్నప్పుడు ఏమో తెలియకుండా కొన్నిసార్లు ఫీలింగ్స్ కలగచ్చు. అప్పుడు నేనేమన్నా, నువ్వు ఫస్ట్ నుంచి డెలిబరేట్గా, అంటే నీకు ఆల్రెడీ ఇంటెన్షన్స్ ఉన్నాయి అయినా సరే నువ్వు డెలిబరేట్గా ఫ్రెండ్షిప్ అనే పేరుతోటి ముసుగులోని ఇవన్నీ చేస్తున్నావు, లాస్ట్కి అది లవ్ అని చెప్పేసి తను తెలియనుకో, ఏమో షీ మైట్ ఇంట్రెస్టెడ్, తను ఒప్పుకోవచ్చు, షీ మైట్ ఓకే విత్ యూ, బట్ అది నేను కరెక్ట్ కాదు అనుకుంటాను. నువ్వెప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళు, నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఫ్రెండ్షిప్ చేయి. ఇప్పుడు నాకు చాలామంది అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళతో ఎప్పుడు నేను ఫ్రెండ్షిప్లోనే చూస్తాను. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు చాలామంది మాట్లాడతాను, ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు నేను లవ్ చేస్తున్న అమ్మాయికి ఎప్పుడు నేను ఫ్రెండ్షిప్ చేయను. నువ్వు నో చెప్తే నో చెప్పి, నువ్వు రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసి అయిపోయినట్టే. కానీ నేను మాత్రం ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయను. ఫ్రెండ్షిప్ చేస్తే ఏమో ఛాన్స్ ఉండొచ్చు, కానీ నేను అలా చేయను, లవ్వే చేస్తాను. ఎందుకంటే నేను నీతో ఫ్రెండ్షిప్ అని ప్రిటెండ్ చేసినా సరే అది లవ్ కింద నేను చేస్తున్నట్టు, అంతే కదా. నీకు ఇంపార్టెన్స్ ఇస్తాను కదా, ఆ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే నేను లవ్ చేస్తున్నట్టే. కాబట్టి నేనైతే వెంటనే అడిగేశాను, పని అంతా అయిపోయింది. ఆ తర్వాత రోజు అదే టైంకి కాల్ చేసింది 10 o'clockకి, దగ్గర 2-2:30 వరకు అయ్యింది. తినలేదు, తినకుండా ఆకలేసేస్తుంది. తను కూడా ఇంకా ఇంత టైం పడుతుంది, నాకు కూడా ఆకలేసేస్తుంది, తినేసి వచ్చి చేద్దాం కాదు కదా ఇప్పుడు అయిపోద్దని చెప్పాను, చేస్తాం. ఇంకా ఆపేసి లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఫోన్ ఆపేసి. ఆ టైంలో నేను అడిగాను, డూ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్ నాట్ అంటే తను నాకు చెప్పిందన్నమాట, నేను నీకు ఆ రోజే రెస్పాన్స్ లెటర్ రాద్దాం అనుకున్నాను, సాయంత్రం నీకు రాసిద్దాం అనుకున్నాను, నో అని చెప్పేసి, కానీ మళ్ళీ నువ్వు తప్పుగా అనుకుంటావేమో, నువ్వు బాధపడతావేమో అని చెప్పేసి ఇగ్నోర్ చేసేస్తే నువ్వు కూడా ఫర్గట్ చేసేస్తావు కదా అనుకున్నాను. అప్పుడు నేను తనకు ఒక మాట అన్నాను, ఇగ్నోరెన్స్ ఈజంట్ అన్ ఆన్సర్. అంటే ఇగ్నోర్ చేయడం ఆన్సర్ కింద నేను ఎప్పుడు తీసుకోను.
ఐ వోంట్ టేక్ ఇగ్నోరెన్స్ ఇస్ అన్ ఆన్సర్ అని అన్నాను. అంటే నేను ఇగ్నోరెన్స్ని ఎప్పుడు ఆన్సర్ కింద తీసుకోను. నువ్వు నో అంటే నో చెప్పి నేను తీసుకుంటాను, ఎందుకంటే ఐ కెన్ టేక్ ఇట్. సి ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ అని నీకు చెప్పడానికి నాకు ఎంత రైట్ ఉందో, నీకు ఫీలింగ్స్ లేకపోతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని చెప్పడానికి నీకు అంత రైట్ ఉంది. నేను ఈ డెసిషన్ని 100% రెస్పెక్ట్ చేస్తాను. అంటే నాకు ఇష్టం ఉన్నప్పుడు చెప్పడానికి నాకు ఎంత రైట్ ఉందో, అవతల వాళ్ళకి మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అవతల చెప్పొచ్చు, తప్పేం లేదు. మన నీకు 100% రైట్ ఉంది అవతల వాళ్ళకి నీ యొక్క ఫీలింగ్స్ చెప్పడానికి. అవతల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏదర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, నీకు ఇష్టమో లేదని చెప్పడం, ఇష్టమా లేకపోతే ఇష్టం లేదని అవతల వాళ్ళు చెప్పడానికి కూడా వాళ్ళకి అంతే రైట్ ఉంది. నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు, నువ్వు అఫెండ్ చేయలేవు, నువ్వు జస్ట్ వాళ్ళ డెసిషన్ రెస్పెక్ట్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేయాలి. ఒకవేళ నువ్వు అంటే కనుక నేను తనకు ఆ విషయం చెప్పాను. అప్పుడు తను అన్నది, ఓకే నేనైతే ఇగ్నోర్ చేసేద్దాం, అంటే నో అని చెప్తే బాధపడతావు కదా, అందుకే ఇగ్నోర్ చేసేస్తే నువ్వే మర్చిపోతావు అనుకున్నాను. తను అన్నది, కాదు అని అన్నాను. అయితే డిడ్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ నాట్ అంటే నో అన్నది. నో అని చెప్పగానే అయితే నేను వెంటనే అక్కడ ఆపేశాను. అయితే కాల్ అంతా అయిపోయింది, మొత్తం కాల్ అంతా అయిపోయింది. నేను ఎండింగ్లో ఇవన్నీ చెప్పాను కదా, నేను ఇగ్నోరెన్స్ని ఆన్సర్ కింద తీసుకోను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉండని చెప్పచ్చు, లేదంటే లేదు అని చెప్పొచ్చు. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ డెసిషన్, ఎందుకంటే అది నీ రైట్. యూ కెన్ హ్యావ్ దట్ రైట్, యూ కెన్ హ్యావ్ ది రైట్ టు రిజెక్ట్ మీ అని చెప్పేసి, ఎందుకంటే నేను నా ఫీలింగ్స్ చెప్పాను. యూ హ్యావ్ ది రైట్ టు రిజెక్ట్ మీ, కాబట్టి నేను ఈ డెసిషన్ రెస్పెక్ట్ చేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత అడిగాను అనమాట, కాల్ అయిపోతుంది అడిగాను, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ నాట్ అని. అంటే తను ఏమన్నదంటే, తను ఒక మాట అన్నది నాకు బాగా నచ్చింది. తను నో అని చెప్పలేదు. తను ఏమన్నదంటే, తను ఇంగ్లీష్లో చెప్పింది, చెప్తాను చూడండి. ఎవ్రీ వన్ ఆర్ కమింగ్ ఫర్ లవ్ బట్ ఐ డోంట్ వాంట్ లవ్ అన్నది. ఐ డోంట్ వాంట్ లవ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అంటే దాని అర్థం ఏంటంటే, బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐ డోంట్ వాంట్ లవ్, నాకు ఇప్పుడు అప్పుడే లవ్ వద్దు, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐ డోంట్ వాంట్ దిస్ అని అన్నదన్నమాట. ఓకే అయితే నాకు కరెక్ట్గా చెప్పు, అది ఇంట్రెస్టెడ్ ఇన్ నాట్ అంటే నో అని అన్నది వెంటనే. అప్పుడు ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోయింది. అయితే ఓకే హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ అని చెప్పాను, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. ఓకే అక్కడితో అయిపోయింది. తన నెంబర్ డిలీట్ చేస్తాను, అంతా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అయిపోయింది, అంతా మర్చిపో, అంతా అయిపోయింది. ఇప్పుడు మీకు చాలా డౌట్ ఉండొచ్చు, ఇంత నీట్గా చెప్పి లాస్ట్కి ఎండింగ్ గేట్ ఎలాగ ఇచ్చావు, ఇంకేదో అయిపోద్ది, తను 4 నెలల తర్వాత కాల్ చేసిందంటే ఇంకేదో అయిపోయింది, ఇంకా భీమేష్ గారికి ఎక్కడో మచ్చ ఉన్నది, ఇంకా సుడి తిరిగింది అని అనుకోవచ్చు మీరు. కానీ కాదు. ఏంటంటే చూడు, ఇమాజినేషన్స్ ఎప్పుడు చేసుకోవద్దు, రియాలిటీలో ఉండండి. ఇంకా అమ్మాయి ఆన్సర్ ఇవ్వలేదు, జస్ట్ కాల్ చేసింది, ఎందుకు మీరు అప్పుడు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతారు? రియాలిటీలో ఉండండి. అడిగావు ఇంట్రెస్టెడ్ కాదు అన్నది, వెంటనే ఇంక నువ్వు మైండ్ లేట్ పెట్టుకోకూడదు, అమ్మాయిని ఏం అడగకూడదు, ఎందుకు కాదు అవేటి కాదు, నువ్వు నో అన్నావా వెంటనే ఓకే. నో అంటే ఏం చేయాలి, ఎక్కడితో అన్నీ మర్చిపోవాలి, నీ నెంబర్ డిలీట్ చేస్తావు, అంత అయిపోయింది. ఆ మెసేజ్లో నెంబర్లు ఇవన్నీ డిలీట్ చేస్తాం, అయిపోయింది. కేల్కతం దుకాణం బంద్, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఇంకో వీడియో నేను చేస్తాను, డేటింగ్ ఏంటి, లేకపోతే డేటింగ్లో తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, లేకపోతే లవ్ చేయడానికైనా ఒక 10 స్టెప్స్ చెప్పని రాస్తాను. మనం ఒక అమ్మాయి నుంచి ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలి, అమ్మాయికి ఎలా అప్రోచ్ అవ్వాలి, అమ్మాయితో ఎలా మాట్లాడాలి, అమ్మాయి నుంచి మనం ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే ఇప్పుడు సపోజ్ మన ఫీలింగ్స్ చెప్పిన తర్వాత అమ్మాయి నుంచి మనం ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలి, ఎలా చెప్పాలి, ఆ భయాన్ని అధిగమించి ఎలా చెప్పాలి, ఇవన్నీ నేను ఒక 10 పాయింట్స్ చెప్పి నీళ్ళు రాసుకొని చెప్తాను. అవన్నీ విన్న తర్వాత ఇప్పుడు ఈ స్టోరీలో అంతా చెప్పాను కదా, ఇదంతా మీకు అర్థమవుద్ది, క్లారిటీగా అర్థమవుద్ది. ఎందుకంటే నేను ఎందుకు తన క్రిస్టల్ క్లారిటీగా ఇంట్రెస్టెడ్ ఉందా లేదని అడిగిన తర్వాత తను నో అని చెప్పగానే నేను ఎందుకు అక్కడితో బ్రేక్ చేస్తాను దీని అంతటిని అనేసి మీకు అర్థమవుద్ది. అంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక అమ్మాయి నో అని చెప్పిన తర్వాత మాటమాటికి ఫోన్ చేయడాలు, మాటమాటికి మెసేజ్ చేయడాలు, మాటమాటికి చీటికి మాటకి తీయడాలు, అంటే అలాగా ఫోర్స్ చేయడాలు ఇవన్నీ చేస్తారు. నేను ఎప్పుడో చేయను, ఎందుకంటే ప్రతిదీ నీ సెల్ఫ్గా నీకు తెలియాలి. అంటే నేను ఫీల్ అయ్యి తనకి అప్రోచ్ అయ్యాను, నేను ఫీల్ అయ్యి తనకి లెటర్ రాశాను, నేను ఫీల్ అయ్యి తనతో మాట్లాడాను, తను కూడా అలా ఫీల్ అయిన తర్వాత తను ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి చెప్పాలంటే, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు కదా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, ఈ అమ్మాయి ఇవన్నీ వినేసి మళ్ళీ రావాలా ఏంటనేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారేమో అనుకుంటారేమో. కాదు, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా నా సైడ్ ఆఫ్ స్టోరీ. ఇది రేపొద్దు నేను ఫ్యూచర్లో ఒకవేళ అన్ని గుర్తు చేసుకున్నప్పుడు, ఈ ఫ్యూచర్లో ఈ వీడియోలన్నీ చూసినప్పుడు నాకు చిన్న హ్యాపీనెస్ కోసం, ఎందుకంటే ఇవి ఎప్పుడు పడితే అప్పుడు జరగవు మన లైఫ్లో, ఇవి ఇంకో 10 సంవత్సరాల మన లైఫ్లో జరగవు. కాబట్టి ఇది చాలా కోఇన్సిడెంట్లు, అంటే
ఇవి ఎప్పుడు జరగకూడదు. ఎప్పుడు అసలు మీ లైఫ్లో చాలా మంది లైఫ్లో వాళ్ళు రిపర్సన్కి వెళ్ళరు. 10 రోజులు మాటలు లేకుండా, ఫోన్ లేకుండా, అవతల వాళ్ళతో ఐ కాంటాక్ట్ లేకుండా ఒక 10 రోజులు మెడిటేషన్ చేయడం ఏంటి, అక్కడ ఒక అమ్మాయిని చూడడం ఏంటి, అసలు చూడకూడని ప్లేస్ అమ్మాయిని చూడడం ఏంటి, నువ్వు మాట్లాడడం ఏంటి, ఆ అమ్మాయి 4 నెలల తర్వాత నీకు కాల్ చేయడం ఏంటి, ఇవన్నీ అక్కడ జరగవు. కాబట్టి వీటన్నిటిని నీట్గా రికార్డ్ చేసి పెట్టుకుంటే రేపు పొద్దున్న చూసుకోవడానికి బాగుంటాయి కదని చెప్పి రికార్డ్ చేస్తున్నాడు. దిస్ ఇస్ మై సైడ్ ఆఫ్ స్టోరీ. నేను ఆ అమ్మాయి సైడ్ ఆఫ్ స్టోరీ నాకు తెలియదు, నేను అది చెప్పకూడదు కూడా. నేనేంటి ఫీల్ అయ్యాను, నేను తనకి ఎలా మాట్లాడాను, అవే ఈ స్టోరీ అంతే. నేను తన గురించి తనేం ఫీల్ అయ్యింది, లేకపోతే తనేం ఆలోచించింది, తనేమనుకుంది నా గురించి, అవేమి నాకు తెలియదు కూడా ఫస్ట్ నేను చెప్పడానికి కూడా. కాబట్టి అవన్నీ తల ఆలోచనలు. నేను తన సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పలేను, నా సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పగలను. కాబట్టి నా సైడ్ ఆఫ్ స్టోరీ రికార్డ్ చేసి పెట్టుకుంటే నేను హ్యాపీగా ఉండడం కోసం పెట్టుకున్నాను అంతే. తన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇది మామూలుగా నేనే చెప్పుకున్నాను. అది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ లవ్ గురించి 10 పాయింట్స్ అని చెప్పాను కదా, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే అప్పుడు అర్థమవుద్ది మీకు. చాలా మంది ఇలా ఫోర్స్ చేస్తారు కదా, నో చెప్పిన తర్వాత కూడా అలా లవ్ చేయించి, లేకపోతే ఇంట్రెస్టెడ్ కాదా, మాటకి వెళ్ళాలి ఇవన్నీ చేస్తారు కదా. మరి నువ్వెందుకు వెళ్ళలేదు, నువ్వెందుకు తను నో చెప్పగానే వెంటనే తన డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ ఇవన్నీ ఆపేసావు, అవన్నీ మీకు అర్థమవుతాయి ఎందుకు ఇవన్నీ చేశాను అనేసి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ వీడియో ఎక్కడితే అండ్ బాయ్.